గ్రంథంలో నుండి ఒక 2 వచన భాగాలు చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం, అంతేనా చెప్పింది? వేరే అధ్యాయం చెప్పాను లేదు, 6వ అధ్యాయం. అదే మీరు వింటున్నారు లేదా అని. రైట్, 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మందసమును 10 నుండి చదువుదాం. లేకపోతే యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 13వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. లేకపోతే 13వ వచనం నుండి 13, 14 2 12 నుండి చదువుదాంలేండి. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయముంది, దేవుని మందసమును నా యుద్ధకు నేను ఎలాగూ తీసుకొని పోదును అనుకొని మందసమును తన యుద్ధకు దావీదు పురమునకు తీసుకొని పోక దానిని గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటిలోనికి కొనిపోయాను. దేవుని మందసము ఓబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా ఓబేదెదోమును ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించను. ప్రభు లేఖన భాగాలు మనందరి వినికిడిలో మన ఆత్మల క్షేమం కొరకై ఆయనే ఆశీర్వదించి తన ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించుడుగాక. పిల్లరా, మనం చదువుకున్న 2 వచన భాగాలు ఒక ధారావాహిక వింటూ వస్తున్నాం కదా. దేవుని గ్రంథంలో కొంతమంది ఇంటివారు మొదట దేంతో ప్రారంభించాం? స్టెఫెను ఇంటివారు, తరువాత అబ్రహాము ఇంటివారు, ఆ తరువాత పోయిన వారం క్లోయే ఇంటివారు, ఇది నాన్న ఓబేదెదోము ఇంటివారు. ఓబేదెదోము ఇంటివారు ఒకసారి పలకండి. రైట్, కరెక్ట్ ప్రొనౌన్స్ చేయండి. ఓబేదెదోము. చాలా అది పొల్లు లేకపోతే దీర్ఘాలు అవన్నీ కొన్నిసార్లు పోతాయి. ఓబేదెదోము అని కొంతమంది అంటారు. ఓబేదెదోము. రైట్, ఓబేదెదోమును అతని ఇంటి వారిని ఆశీర్వదించాను. విడదీస్తే ఏ సందో మీరే చెప్పండి. ఓబేదు ప్లస్ ఏదోము, ఓబేదు ప్లస్ ఏదోము ఏమా గుణసంది అంట. రైట్, ఓకే. ఓబేదెదోము ఇంటిని అతని ఇంటి వారిని అందరినీ ప్రభు ఆశీర్వదించాను అని చూస్తాం. ఆశీర్వదించబడిన ఒక కుటుంబాన్ని పాత నిబంధన గ్రంథంలో మనం ఆలోచన చేస్తాం. పిల్లరా, దయచేసి కొన్ని మాటలు గమనించండి. ఈ ఓబేదెదోమును గురించి కొంత విందాం, తర్వాత దీని నేపథ్యాన్ని విందాం. ఓబేదెదోము అనేతను వాస్తవానికి ఇశ్రాయేలీయుడు కాదు, గిత్తీయుడు అని ఉంది. గిత్తీయుడు అంటే తెలుసా? గాతువాడు అని అర్థం. గాతువాడు అంటే గాతు ఏ ప్రాంతానికి చెందింది? ఫిలిస్తీన్లు. గాతువాడైన ఎవరు? గాతువాడు గొల్యాతు. గాతువాడైన గొల్యాతు. దావీదు సౌలుకు భయపడి ఫిలిస్తీన్ల దేశానికి పారిపోతాడు కదా. పారిపోయినప్పుడు దావీదు తిరిగి యెరూషలేం వైపు హెబ్రోనుకు వచ్చినప్పుడు 600 మంది ఫిలిస్తీన్లను వెంటబెట్టుకొని వస్తాడు. వింటున్నారా? హలో, 600 మంది ఫిలిస్తీన్లు వెంటబెట్టుకొని వస్తాడు. ఆ వెంటబెట్టుకొని వచ్చిన వాళ్ళల్లో వీళ్ళు ఉండొచ్చు అని అంటారు, లేదు ఇతడు లేవీయుడు అని మరికొంతమంది అంటారు. కానీ ఎక్కువ మంది నమ్ముతున్నది మాత్రం అక్కడ చాలా క్లియర్గా ఉంది, గిత్తీయుడైన ఓబేదెదోము అని ఉంది. గిత్తీయుడైన ఇత్తయి అనే ఒక వ్యక్తి శూరుడు కనబడతాడు. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయంలో. ఇతను కూడా గాతువాడే, ఫిలిస్తీన్ల ప్రాంతానికి చెందినవాడు. రైట్, ఇది ఓబేదెదోము గురించి. దాని గురించి మనం ఎక్కువ ఆలోచించలేం, మనకు సమయం కూడా సరిపోదు. దీని నేపథ్యాన్ని విందాం. దేవుడు ఓబేదెదోము కుటుంబాన్ని ఎందుకు ఆశీర్వదించాడు? ఆయన
ఆశీర్వదించాల్సినటువంటి కారణం ఏంటి? ఎందుకు ఓబేదెదోము ఇంటి వారిని ఆశీర్వదించాడు? దీని వెనక కొంత చరిత్ర, కొంత నేపథ్యం ఉంది. వింటున్నారా? అది వింటే మీకు ఇది అర్థమవుతుంది. అర్థమైందా? వర్తమానం అర్థమవుతుంది. నేపథ్యాన్ని వినండి. దావీదు రాజయ్యాడు. 5వ అధ్యాయంలో ఐక్య దేశాలకు, ఐక్య రాజ్యానికి, అంటే యూదులకు, ఇశ్రాయేలీలకు అందరికి కలిపి రాజు అవుతాడు. 5వ అధ్యాయంలో మరలా దావీదుని అభిషేకం చేస్తారు. రాజైన తర్వాత 6వ అధ్యాయంలో దావీదు దేవుని మందసాన్ని గురించి ఆలోచన చేస్తాడు. దేవుని మందసం అంటే తెలుసా? అప్పుడే ఆవలిస్తే ఎట్లమ్మా? నేను ఇంకా నెంబర్లే స్టార్ట్ కాలేదు, 2 కూడా కాలేదు, అప్పుడే ఆవలిస్తే ఎట్లా? రైట్. మందసం అంటే తెలుసా? మందసం, రైట్. మందసము అనగా పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండం 25వ అధ్యాయంలో మందసం ఉంది. ప్రత్యక్షపు గుడారంలో మందసం ఉంటుంది కదా. కాకపోతే కొంతమంది తెలియని వారు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. మందసము ఈజ్ ఈక్వల్ టు ప్రభు అయిన యేసుక్రీస్తు. అర్థమైందా? మందసము అనగా ఎవరు? మన ప్రభువే. ఎందుకు అంటే మందసాన్ని తుమ్మకర్రతో తయారు చేస్తారు. దాని మీద బంగారముతో తాచినటువంటి రేకును పొదుగుతారు తుమ్మకర్ర మీద. బయటికి చూడడానికి ఎలా కనపడుతుంది? అది బంగారం మాదిరి కనపడుతుంది, కానీ లోపల ఏముంటుంది? తుమ్మకర్ర ఉంటుంది. దాని అర్థం ఏంటంటే తుమ్మకర్ర అన్నది మానవత్వానికి సంబంధించింది, భూ సంబంధమైన జీవితానికి సంబంధించింది. బంగారం అన్నది దైవత్వానికి సంబంధించింది. అంటే మందసములో మానవత్వం, దైవత్వం రెండూ ఉంటాయి. మానవత్వం, దైవత్వం ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి భూమి మీద ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రైట్. ఈ మందసములో 3 వస్తువులు ఉంటాయి. అవేంటి అంటే, ఒకటి మన్నా. తెలుసు కదా, ఇశ్రాయేలీయులకు దేవుడు కురిపించిన మన్నా. ఆ మన్నా గల బంగారు పాత్ర ఉంటుంది ఎక్కడ? మందసము లోపల. 2, చిగురించిన అహరోను చేతికర్ర ఉంటుంది. గురువారం స్టార్ట్ చేద్దాం ప్రత్యక్ష గుడారం. అదే అప్పుడే మార్చి వచ్చేసింది. చేద్దాం అనుకుంటే మార్చి వచ్చేసింది. రైట్. మందసములో చిగురించిన అహరోను చేతికర్ర ఉంటుంది. అర్థమైందా? ఎండిన కర్రే కానీ చిగురు పెడుతుంది. చిగురించిన అహరోను చేతికర్ర ఉంటుంది. 3వది ఇంకేముంటాయి చెప్పండి? నిబంధన పలకలు ఉంటాయి. వినాలి. అటువైపు చూడొద్దు, ఇటువైపు చూడండి. నేనేం చెప్పాను చెప్పండి? నేను అడుగుతాను ఒకరిని, ఇప్పుడు అడుగుతాను, చెప్పాలి. దిక్కులు చూస్తున్నారు. ఏముంటాయి మందసంలో? 3 పాత్రలు చెప్పాను. 1 మన్నా గల బంగారు పాత్ర, 2 చిగురించిన అహరోను చేతికర్ర, నిబంధన పలకలు. మోషే చేతికి రాసిస్తాడు కదా, ఇవి మందసం లోపల ఉంటాయి. సో మందసము అనగా అది మన ప్రభు అయిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేస్తుంది. ఆయనే మన పోషకుడు, ఆయన జీవాహారం, ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన మరణమును జయించి తిరిగి లేచిన దేవుడు అని ఆ 3 వస్తువులు జ్ఞాపకం చేస్తాయి. మన్నాగల బంగార పాత్ర ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం అని, నిబంధన పలకలు ఆయన వాక్యమై ఉన్న దేవుడని, చిగురించిన అహరోను చేతికర్ర మరణమును జయించి తిరిగి లేచిన దేవుడని జ్ఞాపకం చేస్తాయి. ఇది మందసాన్ని గురించి. ఓకే, ఇప్పుడు అర్థమైందా? మందస్సము అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ మందసం కొన్ని పనులు చేసింది పాత నిబంధన గ్రంథంలో. బాగా వినండి, దయచేసి జాగ్రత్తగా వినండి. ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది మందసం. ఇది మనం తర్వాత ఆలోచన చేద్దాం. కానీ మందసం ఎంత ప్రభావం కలిగిందో మీకు అర్థం కావాలి. హలో, మందసం ఎంత ప్రభావం కలిగిందో మీకు అర్థం కావాలి. అదేంటి అంటే, మందసాన్ని ఎవరు ముట్టుకోకూడదు. మందసాన్ని లేవీయులు మాత్రమే మోయాలి. యాజకులు మాత్రమే, లేవీయులు మాత్రమే మోయాలి. ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి రావడం, ముట్టుకోవడం చేయకూడదు. అర్థమవుతుంది కదా? యోర్దాను పాయలవుతా చూడండి. ఎందుకు యోర్దాను పాయలైందో తెలుసా? యోర్దానును పాయలు చేసింది ఈ మందసమే. ఎరికో ప్రాకారాలు కూలిపోతాయి, జ్ఞాపకం ఉందా? రైట్. ఎరికో ప్రాకారాలు కూలిపోవటానికి కారణం ఏంటి? ఈ మందసమే. మళ్ళీ చెప్తాను. ఈ మందసమును బేత్షెమెషు వారు తెరిచి చూస్తారు. 70,000 మంది చనిపోతారు తెలుసా? మందసమును తెరిచి చూస్తే 70,000 మంది చనిపోతారు.
చాలా ప్రభావము కలిగినది మందసం. అలాంటి మందసాన్ని సౌలు రాజుగా ఉన్నంతకాలం పట్టించుకోడు, మర్చిపోతాడు, విడిచిపెడతాడు. అసలు మందసం అంటే ప్రభువు వారి దగ్గర ఉన్నట్టు అర్థం, దేవుని సన్నిధి వారితో ఉన్నట్టు అర్థం. సౌలు అసలు మర్చిపోతాడు మందసాన్ని గురించి. దావీదు రాజ్యానికి వచ్చిన తర్వాత మనము మందసాన్ని గురించి విచారణ చేయకయ్యా ఉన్నాము, దాన్ని తిరిగి యెరూషలేములోనికి తీసుకొని వద్దామని దావీదు రాజైన తర్వాత మందసాన్ని యెరూషలేములోనికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తారు. అది 6వ అధ్యాయం. వీరు యెరూషలేములోనికి మందసాన్ని తీసుకొని వస్తారు. ఎవరు మోయాలి మందసాన్ని? లేవీలు మాత్రమే మోయాలి. దావీదు ఒక పొరపాటు చేస్తాడు. మందసాన్ని లేవీల చేత మోయించకుండా, రైట్, దేవుని యొద్ద విచారణ చేయకుండా మందసాన్ని కొత్త బండి మీద ఎక్కిస్తాడు. కొత్త బండి మీద. అది వాక్యక్రమం కాదు, దేవుడు చెప్పలేదు మందసాన్ని లేవీయులే భుజముల మీద మోయాలి. బదులుగా దాన్ని కొత్త బండి మీద ఎక్కిస్తాడు. బండి వస్తూ ఉంటుంది, వస్తూ ఉంటే ఎడ్లు కాళ్ళు జారుతాయి. మందసం పడిపోతూ ఉంటే ఉజ్జా అనేవాడు చేయి పట్టుకొని మందసాన్ని ఇట్లా పట్టుకుంటాడు, అక్కడే చచ్చిపోతాడు. స్పాట్ డెడ్. ఉజ్జా అనేవాడు మందసాన్ని ముట్టుకున్నందుకు అక్కడే చచ్చిపోతాడు. మందసాన్ని యెరూషలేములోనికి తీసుకొని రావాలనుకున్నటువంటి దావీదుకు నిరుత్సాహం ఏర్పడుతుంది. అయ్యో, ఇంత ప్రభావం కలిగిన మందసాన్ని నేను ఇప్పుడు ఎక్కడికి తీసుకురావాలి అని అప్పటికప్పుడు ఆ మందసాన్ని తీసుకెళ్ళి ఎవరి దగ్గర పెడతారు? ఒబేదెదోము ఇంటిలో పెడతారు. ఉజ్జా మరణానికి కారణమైన మందసం ఒబేదెదోము ఆశీర్వాదానికి కారణమవుతుంది. 3 నెలలు మందసం ఒబేదెదోము ఇంటిలో ఉంటుంది. ఒబేదెదోమును అతని ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదిస్తాడు. ఈ మాట దావీదుకు కనబడుతుంది. అప్పుడు మళ్ళీ ధైర్యం వస్తుంది, తెచ్చుకుందాం వెళ్ళి అని. ఆ ధైర్యాన్ని రావటానికి కారణమైన వాడెవరు? ఒబేదెదోము. అయ్యా, మీరు అనుకున్నట్లు దేవుడు అంత ఇది కాదు, ఆయనతో వ్యవహరించాల్సిన విధంగా వ్యవహరిస్తే ఆయన ఆశీర్వాదకారకుడే తప్ప ఆయన శిక్షించేవాడు కాడు అని 3 నెలలు ఒబేదెదోము కుటుంబం నిరూపిస్తుంది. అప్పుడు దావీదు మళ్ళీ మందసాన్ని తీసుకొని పోతాడు. ఇది చరిత్ర. అర్థమైందా? కొంతమంది అస్సలు ఏం లేదని కూడా నాకు తెలుసు. నెత్తలు నేలకేసుకొని ఇట్లే ఉన్నారు. ఎందుకు వస్తున్నారు మీరు? ఎందుకు వస్తున్నారు? ఊరికి ఇట్లా తలలు దించుకొని ఉండడానికి. వినండి, వాక్యం చెప్తున్నది కనీసం అర్థమయ్యేటట్టు చెప్తున్నా కూడా మీరు వినకపోతే ఎట్లా చెప్పండి? వినండి. 45 నిమిషాలు ఉంది వర్తమానం. 45 నిమిషాలు నేను ముగించాలి. దయచేసి జాగ్రత్తగా వినండి. దేవుడు ఒబేదెదోమును అతని ఇంటి వారిని ఆశీర్వదించడానికి గల కారణాలు వినండి. ఒక మాట మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. 6వ అధ్యాయములో దావీదు దేవుని మందసాన్ని తీసుకువచ్చే క్రమంలో మందసాన్ని తెచ్చే ఉద్దేశం మంచిది, బట్ విధానము చెడ్డది. కొన్నిసార్లు దేవుని కొరకు పని చేస్తూ ఉంటాం, దేవుని పనే చేస్తుంటాం, విఫలమైపోతాం, ఫెయిల్యూర్ ఉంటుంది. దేవుని కొరకు పని చేస్తాం, దేవుని పనే చేస్తాం, కానీ ఏముంటుంది? ఫెయిల్యూర్ ఉంటుంది. ఎందుకు ఓడిపోయాం అర్థం కాదు. దేవుడు చాలా రోషం కలిగినవాడు. తన పనిని తన విధానములోనే చేయాలంటాడు ఆయన. తన పనిని ఆయన ఆజ్ఞాపించినట్టుగానే చేయాలంటాడు ఆయన. పరిచర్య మంచిది, పని మంచిది, కానీ విధానము కూడా లేఖన క్రమమై ఉండాలి. అప్పుడే దానిని దీవిస్తాడు దేవుడు, ఆశీర్వదిస్తాడు. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా వైఫల్యాలు ఎదురైనప్పుడు కొంచెం నిలబడి ఆలోచించేయండి. వై లాట్, ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగింది? నేను చేసినది మంచి పని, కానీ ఓడిపోయాను. ఎందుకు ఓడిపోయాను ప్రభు అని కాస్త నిలబడి ఆలోచన చేయండి. దేవుడు తప్పకుండా సమాధానాన్ని ఇస్తాడు. దావీదు సరిదిద్దుకొని మరలా ప్రారంభిస్తాడు, క్షేమంగా మందసాన్ని తీసుకొని వస్తాడు. అయితే ఈ క్రమంలో నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే, దేవుని మందసం ఉజ్జా మరణానికి కారణము కాగా, దేవుని మందసం ఉజ్జా మరణానికి కారణము కాగా,
మందసాన్ని తన ఇంటిలోనికి నేను ఎలాగూ తీసుకొని పోదును అనుకొని, చదువుదాం చూడండి ఆ మాట. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 13వ అధ్యాయం. ఆ మాట మనకు అవసరం ఇప్పుడు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం చదువుతారా? సారీ, 10వ వచనం చదవండి. 13వ వచనం. ఎందుకని 12వ వచనం చెప్తాడు. భయముంది, దేవుని మందసమును నా యొద్దకు నేను ఎలాగూ తీసుకొని పోవుదుననుకొని భయపడతాడు. మందసాన్ని దేవుని హృదయానుసారుడు ఇంటికి తీసుకొని పోవడానికి భయపడిపోతాడు. నాకు ఇలా చెప్పాలనిపిస్తుంది, తప్పు ఒప్పో నాకు తెలియదు, బట్ నాకు వచ్చిన తలంపు. మందసాన్ని దావీదు అంగీకరించలేకపోయాడు, ఆహ్వానించలేకపోయాడు. మందసాన్ని ఒబేదెదోము అంగీకరించాడు. అవకాశం ఉంది ఎవరు తీసుకొని పోవడానికి? దావీదు తీసుకొని పోవడానికి ఛాన్స్ ఉంది అక్కడ. ఆయనను తమ ఇంటికి తీసుకుపోవటానికి అవకాశం ఉంది. దేవుని సన్నిధిని తన ఇంట్లో పెట్టుకోవటానికి అవకాశం ఉంది. దెర్ ఈజ్ ఎ ఛాన్స్. చాలామందికి అవకాశం ఉంది, ఒక్క దావీదుకు మాత్రమే కాదు, చాలామందికి అవకాశం ఉంది. కానీ ఒకే ఒక్కడు మందసమును ధైర్యంగా తన ఎదుట ఉజ్జా మరణానికి కారణమైన మందసం, దాగోను గుడి నేటి వరకు మూతవేయబడి ఉంది, దాగోను గుడి పతనానికి కారణమైన మందసం, ఇశ్రాయేలీలకు రహస్య స్థానాలలో గడ్డలు మొలిచి వారు చనిపోయేంత పరిస్థితికి కారణమైన మందసం, 70,000 మంది బేత్షెమెషు వారి మరణానికి కారణమైన మందసాన్ని ధైర్యంగా ఒబేదెదోము తన ఇంటిలోనికి తీసుకొని పోతాడు. పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనతో పాటు మన హృదయములోనికి, మన గృహాలలోనికి తీసుకొని పోవటానికి అందరికీ అవకాశం ఉంది. కొంతమంది నిరాకరించి వెళ్ళిపోతున్నారు యేసుక్రీస్తును, కొంతమంది తెగించి ఆయనను అంగీకరిస్తున్నారు, ప్రేమించి ఆయనను అంగీకరిస్తున్నారు. ఈ మధ్యాహ్న కాలం వేళ అమ్మా అయ్యా ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను వినండి. ఆయన మీ దగ్గరికి వస్తానంటున్నాడు, మీ లోనికి వస్తానంటున్నాడు, మీతో పాటు సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన్ని తీసుకొని వెళ్తారా? ఆయనను ఆహ్వానిస్తారా? ఆయన్ని అంగీకరిస్తారా? ఆయన నిరాకరిస్తారా? దావీదు భయపడ్డాడు, తీసుకొని వెళ్ళలేకపోయాడు. కానీ ఒబేదెదోము అంగీకరించాడు. ఇంకొక మాట చెప్తాను, ఆశీర్వదించబడ్డానికి దావీదుకు అవకాశం ఉంది, మిస్ అయ్యాడు. ఒక అనామకుడు, పేరు తెలియని వాడు, అన్యుడైన వాడు ఆశీర్వదించబడటానికి కారణమయ్యాడు. మీకు తెలుసా ఒక మాట, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటాడు, ఇశ్రాయేలీయులు అంతమంది ఉండగా, వింటున్నారా? ఇశ్రాయేలీయులు అంతమంది ఉండగా, బాగా వినండి అమ్మా అయ్యా దయచేసి జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయులు అంతమంది ఉండగా అంతమందిలో ఒకరు ముందుకు రాలేకపోయారు ఆయనను అంగీకరించడానికి. ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటే ఆ ఆశీర్వాదాల కొరకు ఒకడు ఇశ్రాయేలుడు ముందుకు రాలేదు, ఒక అన్యుడు ముందుకు వచ్చాడు, ఆశీర్వదించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా యెరూషలేమునకు ప్రయాణమై వెళ్ళేటప్పుడు లూకా సువార్త 7వ అధ్యాయంలో ఆ సమాజ మందిరపు అధికారిని చూసి, ఇశ్రాయేలీలో ఎవనికి ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదు. మీకు తెలుసా, నేను ఈ మాట జాగ్రత్తగా వినండి అనడానికి కారణం అదే. విచిత్రం ఏమంటే, బాధాకరమైన సంగతి ఏంటంటే, విచారించదగ్గ విషయం ఏంటంటే, వాక్యము తెలుసు, ప్రభువు తెలుసు, దేవుడు తెలుసు, లేఖనము తెలుసు, చాలా సంగతులు తెలుసు, మనము ఆశీర్వదించబడలేకపోతున్నాం. ఏమీ తెలియని వేరే విశ్వాసములో నుండి క్రీస్తు ప్రభువును రక్షకునికి అంగీకరించిన వారు ఆశీర్వదించబడుతున్నారు, దీవించబడుతున్నారు.
హెచ్చించబడుతున్నారు. బాల్యము నుండి సండే స్కూల్, బాల్యము నుండి వాక్యం, మన తల్లిదండ్రులు విశ్వాసులు, మీ భార్య విశ్వాసి, మీ భర్త విశ్వాసి, చిన్నప్పటి నుండి మందిరానికి పరిచయం. ఇప్పటికీ గృహాలలో, కుటుంబాలలో నెమ్మది లేదు, ఆనందం లేదు, కన్నీళ్ళు ఉన్నాయి, బాధ ఉంది, ఆశీర్వాదం లేదు. ఆశీర్వాదం అంటే ఏంటి బ్రదర్? మాకు తెలియదు బ్రదర్, దాని అడ్రస్ ఏమని ఉంటే చెప్పండి. ఏండ్ల తరబడి భక్తిని చేస్తున్నా, ఏండ్ల తరబడి వాక్యముతో పరిచయం ఉన్నా, ఏండ్ల తరబడి దేవుని మందిరముతో పరిచయం ఉన్నా, ఏండ్ల తరబడి ప్రభు ఎవరో తెలిసిన, నేటికి ఆశీర్వాదాన్ని పొందలేని ఎండిన గృహాలు, కుటుంబాలు ఇక్కడ కూర్చొని ఉన్నాయి. కానీ అతి కొద్దిగా ఒకరు ఇద్దరు ఆశీర్వదించబడుతున్నారు. ఎవరో ఒకటి అలా ఆశీర్వదించబడుతున్నారు. దావీదు పొందలేకపోయాడండి ఆశీర్వాదం. ఒక పేరు తెలియని వాడు ఆశీర్వదించబడ్డాడు. హౌ? ఎలా? ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు? కారణాలేంటి? నీకు వాక్యము తెలిసి ఉండొచ్చు, వచ్చి చర్చిలో నీ శరీరాన్ని ఇలా పడేస్తున్నావు నువ్వు అంతే. నీ ఇంట్లో బైబిల్ ఉంది, తెరిచిన పాపాన పోలని ఇంతవరకు నువ్వే నీ గురించి మాట్లాడుతుంది. నేను తెలిసి ఎన్ని రోజులైంది ఒంటరిగా? తెరిసి ఎంతకాలమైంది బైబిల్ని? మోకరించావా? నెల ఇంటదా మోకరించి నువ్వు మోకాళ్ళ మీద ఉండి? అన్నీ తెలుసు, ఆశీర్వాదం లేదు. ఏమీ తెలియని వాళ్ళు, కొత్తగా నమ్మిన వాళ్ళు, పెద్దగా వాక్య పరిజ్ఞానం లేనివారు క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించి ఆశీర్వదించబడుతున్నారు. ఎండిపోయిన ఆశీర్వాదానికి దూరమైన కుటుంబములారా, మీతోనే మాట్లాడుతుంది. ఆయన ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉన్నాడు, మీరు సిద్ధంగా లేరు. ఆయన ఎందుకు ఆశీర్వదించబడ్డాడు ఓబేదెదోము? చూడండి, 3 కారణాలు ఆలోచించేద్దాం. మొదటి కారణం, అక్కడికే రండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? ఇంటిలోనికి కొనిపోయాను. అబ్జెక్షన్ చేసినట్టుందా? అభ్యంతరపరిచినట్టుందా? నా ఇంటిలోనికి కొనిపోయాను. తర్వాత వచనం, అతని కుటుంబము నొద్ద 3 నెలలు ఉండగా సొత్తంతటిని ఆశీర్వది. ఎక్కడుంది మందసం? ఇంటిలో. దావీదు మందసాన్ని ఎక్కడికి తేవాలనుకున్నాడు? వినాలి, దయచేసి వినండి. మందసాన్ని ఎక్కడికి తేవాలనుకున్నాడు? దేశం మధ్య కదా. యెరూషలేం అంటే ఎవరికి కావాలి? సన్నిధి అంతటికి కావాలి, దేశం అంతటికి సన్నిధి తేవాలనుకున్నాడు. కానీ ప్రభు తన సన్నిధిని ఎక్కడి నుండి ప్రారంభించాడు? ఇంటి యొద్ద నుండి. వినండి, సంఘములో దేవుని సన్నిధి అనుభవించాలంటే ముందు మన కుటుంబాల్లో దేవుని సన్నిధి ఉండాలి. మన కుటుంబాలలో దేవుని సన్నిధి ఉంటే సంఘములో దేవుని సన్నిధిని మరింత అనుభవించవచ్చు. మీరు వస్తా మీతో పాటు భార్యాభర్తలుగా, తల్లి పిల్లలుగా, తండ్రి పిల్లలుగా, మీరు వస్తూ దేవుని సన్నిధిని ఇక్కడికి మీరు తీసుకొని రండి, నేను తీసుకొని వస్తాను. మనమందరము కలిసి ఇక్కడేం అనుభవించవచ్చు? దేవుని సన్నిధి. మన ఇళ్లల్లో దేవుని సన్నిధి ఉండాలి. ఓబేదెదోము ఇంటి వారిని దేవుడు ఆశీర్వదించెను. ఇంటి యొద్ద, ఓబేదెదోము ఇంటి యొద్ద. నేను ఇలా చెప్తాను. మొదటి విషయం, ఓబేదెదోము తన ఇంటిని ఆయన కొరకై ప్రతిష్ఠించాడు. ఇలా చెప్పనివ్వండి, ఆయన ఇల్లుగా ప్రతిష్ఠించబడిన గృహాన్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఇల్లుగా ప్రతిష్ఠించబడిన గృహాన్ని ఆశీర్వదిస్తాడు. ఎలా ఇది? ఆయన ఇల్లు ఎలా అవుతుంది? మీకు ఒక 2 వచనాలు చూపిస్తాను త్వరగా. మొదటి వచనం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. తప్పకుండా తిప్పండి బైబిల్.
యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం, త్వరగా 3:4. అంటే మందసానికి, మీకును మందసానికి 2000 కొల మూరలు ఉండవలెను. వెళ్ళింది కాదు, నడవకూడదు, చేయును, ఇప్పుడు చెప్పండి, ముందు నడవాల్సింది ఏంటి? అదే మందసం. ఇప్పుడు చెప్పండి, మందసం ఎక్కడ ఉండాలి? వాస్తవానికి మందసం యొక్క స్థానం ఏంటి? ముందు ఉండాలి. అంటే అన్నిటికంటే ముందు ఉండాలి, మందసమే ముందు ఉండాలి. నెంబర్ 1. ఇదే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు చూడండి. 5 నుండి 7 వచనాల్లో ఇలా ఉంటుంది. చేయుచుండగా వేయవలను, మోయుడి ముందుగా పోవాలి మందసానికి. వినాలి, ఇప్పుడు బాగా వినండి, నా వైపు చూడండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను, చదవటానికి వీల్లేదు. 7 యాజకులు ముందుండాలి, ఓకేనా? 7 యాజకులు వెనకుండాలి. మధ్యలో ఎవరు ఉండాలి? మందసం మోసే యాజకులు ఉండాలి. 7 ముందు, 7 వెనక. ఇప్పుడు మందసం ఎక్కడ ఉండాలి? మధ్యలో ఉండాలి. ఇంతకుముందు ముందు ఉండాలి, ఇప్పుడు మధ్యలో ఉండాలి. ఇది మందసం యొక్క స్థానం. ఇంకొక వచనం చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు. అష్డోదునకు తీసుకొని వచ్చిరి, నించిరి, నేలను బోర్లను పడి ఉన్నది. ఇప్పుడు నా వైపు చూడండి, మీకు ఆ వచనం అర్థమయ్యేటట్టు చెప్తాను. ఫిలిస్తీయులు మందసాన్ని తీసుకొని వెళ్ళారు. అమ్మ ఇటు చూడండి. ఫిలిస్తీయులు మందసాన్ని తీసుకెళ్ళి మందసాన్ని, వాళ్ళ దేవత దాగోను ఇక్కడ ఉంది, వాళ్ళ దేవత దాగోను ముందు మందసాన్ని నిలబెట్టారు. నువ్వు ఓడిపోయావని దాని అర్థం. పొద్దున్న లేచి చూశారు, వినండి, పొద్దున్న లేచి చూశారు, మందసం ఎలా ఉంది, దాగోను ఏమైపోయింది? పడిపోయింది. ఇప్పుడు చెప్పండి, మందసం ముందు మందసముతో దేనికి సమానమైన స్థానాన్ని ఇవ్వకూడదు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, మందసం అన్నిటికంటే ముందు ఉండాలి, మందసం అన్నిటికంటే మధ్యలో ఉండాలి, మందసం దేనితో సమానం చేయకూడదు. అంటే ఒబేదేదోము ఇంటిలో మందసం ఉందంటే తన ఇంటిలో మందసమైన క్రీస్తును ఏం చేశాడు? అన్నిటికంటే ముందు పెట్టాడు. 2, ఆ మందసమైన క్రీస్తును ఎక్కడ పెట్టాడు? ఆయన కేంద్రం, నా ఇంటికి కేంద్రం ఆయన. ఆ మందసమైన క్రీస్తును ఎవరితో సమానునిగా చేయలేదు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ప్రభువా, నా ఇంటిలో ముందు నీవే, ప్రభువా నా ఇంటిలో కేంద్రము నీవే, ప్రభువా నా ఇంటిలో అధిపతి నీవే, ఏలుబడి నీదే, శిరస్సు నీవే, నాయకుడవు నీవే, నీతో ఎవరు సమానమైన వారు ఉండరు, నీవు మాత్రమే అద్వితీయ దేవుడవని మందసాన్ని నిలువబెట్టాడు. ఎవరు? ఒబేదేదోము. దాని అర్థం ఏంటంటే, ఈ మా గ్రహం నీది, నీవే ముందు ఉండాలి నా ఇంటిలో, నీవే నా ఇంటికి కేంద్రమై ఉండాలి, నీవే నా ఇంటికి నాయకుడవై నిలబడాలి. నీవు నా ఇంటిలో అసమానమైన వాడవు, అద్వితీయుడైన దేవుడవు. అది ప్రభువుకు ప్రతిష్ఠించడం అంటే. అయ్యా, ప్రభు ఎప్పుడు దీవిస్తాడో తెలుసా మనల్ని? నువ్వు ఓవర్ టైం చేసి 12 గంటలు పని చేస్తే కాదు వచ్చేది ఆశీర్వాదం. కోట్ల రూపాయలు ఉండి నిద్ర పట్టక కన్నీళ్లతో జీవితాన్ని గడుపుతున్న వారు ఉన్నారు, వెళ్ళి చూడండి. 12-13 మంది సంతానాన్ని కలిగి ఉండి గొప్ప గొప్ప స్థానాల్లో తమ పిల్లలు ఉన్నా నెమ్మది లేని అనేక కుటుంబాలు ఉన్నాయి, వెళ్ళి చూడండి.
వసతులు సౌకర్యాలు లేకపోయినా తృప్తిగా నెమ్మదిగా ఉన్న కుటుంబాలు, భక్తి కలిగిన కుటుంబాలు ఉన్నాయి. వెళ్ళి చూడండి. కారణం, ఒక క్రైస్తవ గృహానికి అధిపతి ఆయనే కావాలి. ఒక క్రైస్తవ గృహానికి నాయకుడు, ముందుండి నడిపించే నాయకుడు ఆయనే కావాలి. ఒక క్రైస్తవ గృహానికి కేంద్రం ఆయనే కావాలి. నీవు మా మధ్య స్థానం ప్రభువా, నీకు ఉన్నత స్థానం. అందుకనే యెహోషువ ఒక మాట అంటాడు, ఒక బ్యూటిఫుల్ వర్డ్, మనకు బాగా తెలుసు, మన ఇళ్లలో తగిలించుకుంటాం ఆ వచనం. చదువుదాం చూడండి. 24వ అధ్యాయం 15వ వచనం, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. మీరు ఎవరిని సేవించెదరో, అవన్నీ చదివేలేండి. చివరిలో ఏమన్నాడు చూడండి, మీరు ఎవరినైనా సేవించండి. అయ్యా అమ్మా, మీరు ఎవరినైనా సేవించండి అమ్మా. ఓపెన్ స్టేట్మెంట్ ఇది, సమాజంలో అందరు నిలువబెట్టాడు. హలో, నా మాట వినండి, మీరు ఎవరినైనా సేవించండి, బట్ నేను నా ఇంటి వారు సేవించదమనే దాన్ని కొంచెం మార్చి చెప్పేస్తున్నాను. నేను నా ఇల్లు ఆయనకు దాసత్వం చేయాలని నిర్ణయించుకున్నాం. నేను నా ఇంటి వారు ఏమి దాసులము. ఆయన ఎవరు? యజమానుడు. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమంటే అర్థం ఏంటంటే, నేను నా ఇంటి వారు ఆయనకేమవుతాం? దాసులం. అంటే మా ఇల్లు ఎవరు? మా ఇంట్లో ఆయన. మా ఇంటిలో మేమెవరం చెప్పాలి. నా ఇంట్లో నేనెవరిని? దాసుని. యజమానుడు ఎవరు? ప్రభు. నా ఇంటిలో నేనెవరిని? సేవకుని. ఆయన ఎవరు? యజమానుడు. నా ఇల్లు అంటే, హలో, నా ఇల్లు అంటే ఇల్లంతా అని అర్థం. మన బీరువా ఉందే, దానికి కూడా అని. బంగారు నగలున్నాయే, దానికి కూడా అని. మన ఇల్లంతా, నేను, నా భార్య, నా పిల్లలు, ప్రభువా మేము నీ దాసులం, నీవు మా యజమానుడు, మేము నీ దాసులం ప్రభువా, నీవు మా యజమానుడు. ప్రతిష్ఠించబడిన గృహాలంటే అది. ఒబేదేదోము దేవుని మందసం ఉన్నన్నాళ్ళు, ఒబేదేదోము ఎవరు చెప్పండి? ఇంటిలో ఆయన పాదదాసుడు, ఆయన సేవకుడు, ఆయనే యజమాని, ఆయనే అధిపతి. ఆయనకేం ప్రాముఖ్యమైన స్థానం. ఆయనే ముందుండి నడిపిస్తాడు. ఆయనే అన్నిటికీ నాయకుడై ఉంటాడు. ఆ ఇంటిని ఏలుబడి చేసేవాడు, ఆ ఇంటిని పరిపాలన చేసేవాడు దేవుడే. అందుకు ఆశీర్వదిస్తాడు. యథార్థంగా చెప్పండి. హలో హలో హలో, నీ ఇంట్లో ఊరికి ఆశీర్వాదాలు నువ్వు 31వ తారీఖుని ఇట్లా తెంపుకొని పోతే రాదు ఆశీర్వాదం. అంత ఈజీ ఆశీర్వాదం. పోయి తెంచుకొని వచ్చి జోబులో పెట్టుకుంటే ఆశీర్వాదం వస్తుంది. రండి సార్, మేము నిన్న గోదావరి పోయాం. వాళ్ళ ప్రేమ మనం పట్టుకోలేము, భరించలేము వాళ్ళ ప్రేమని. ఫ్యామిలీ మొత్తం ఇజ్రాయెల్లో ఉంటుంది. వాళ్ళ ఇల్లు మాకు ఇచ్చారు. అన్ని డూప్లెక్స్లే వాళ్ళవి. మనం ఈ గోటికి సమానం కాదు వాళ్ళకి. మళ్ళీ పెద్ద గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు వాళ్ళు. ఇల్లు ఇచ్చారు, డూప్లెక్స్, పైన బెడ్రూమ్లో మేము ఉన్నాం. 2 సోఫాలు, ఒక్కొక్క సోఫా 1,50,000 అంటారు. రిక్లైనర్స్. ఇట్లా వెనకపోతుంది, ముందుకు వస్తుంది. అది ఇట్లా ఒత్తుకుంటే 15,000 సోఫా చూస్తే అన్న ఇంతొట్ట అనేవాళ్ళు ఉన్నారు. అది 1,50,000 సోఫాలు 2 ఉన్నాయి ఇంట్లో. వాళ్ళు ఒక మాట అన్నారు, ఆయన ఇక్కడ ఉన్నాడు, ఇజ్రాయెల్ నుండి వచ్చాడు, ఆయన వారు ఇజ్రాయెల్లో పనిచేస్తుంది, చైల్డ్ కేర్ నర్స్గా పనిచేస్తూ ఉంది. ఆమె ఫోన్ చేసింది మీటింగ్ అయిన తర్వాత 11:30. అప్పుడు 11:30కి అయిపోతుంది మీటింగ్. అక్కడ ఈ మెసేజ్ ఇచ్చేదే 10:30కి ఇస్తారు. 11:30 దాకా మెసేజ్. 11:30 అప్పుడు చేసింది, సార్ మీ పాదాలు మా ఇంట్లో మోపటం మా భాగ్యం సార్. అన్నయ్య మీరు మా బెడ్రూమ్ను వాడుకుంటారంటే మేము ఎంత ఆశీర్వదించబడ్డాం. ఎవడు ఎబ్నేజర్ అనేవాడు? ఆఫ్టర్ ఆల్ ఎవరు? నేనెవరు? బతుకెంత? నేనెంత? నేను పాదాలు మోపితే వాళ్ళకెందే ఆశీర్వాదం? ఎవరిని బట్టి ఆ మాట అన్నది? ప్రభు పేరట వెళ్ళిన నన్నే వాళ్ళంతా సన్మానిస్తే,
ప్రభువును అంటే వాళ్ళ వాళ్ళ గృహాల్లో ప్రభు ఆయనకి ఇవ్వాలి శ్రేష్టమైనవి అన్ని మంచివి అన్నీ మంచివే శ్రేష్టమైనవన్నీ. మీకు అది ఇవ్వలేకపోయామండి, మీకు ఇది ఇవ్వలేకపోయామండి, మీకు అలా పెట్టలేకపోయామండి, మీకు ఇలా పెట్టలేకపోయామండి, ఇదే బాధే ఉంటుంది. అది ప్రభు పేరట వెళ్ళిన వానికి అంత ఆధిక్యత ఇస్తే ఆయనకు మన ఇంటిలో ఎంత స్థానం ఉంది. అసలు ప్రభువు ఉనికుందా మన ఇంట్లో? ఆయన ఉనికి మా ఉత్తుత్తి బాప్తిస్మం, ఉత్తుత్తి రక్షణ, ఉత్తుత్తి తీర్మానాలు, ఉత్తుత్తి భక్తి. ప్రభువు ఉన్నాడు ఆ ఇంట్లో. నా ఇంటికి నీవు యజమానివి, నేను నీ పాదదాసుని. ప్రభువా, నేను నీ పాదదాసుని. ఒబేదేదేము తన ఇంటిని ఆయనకిచ్చేశాడు. ఇది నీ ఇల్లు. నేను నిన్న వస్తూ బస్సులోనే చదివాను, చాలా లేట్ అయింది, అందుకే లేట్ అయింది నాకు ఆరాధనకు రావటం. బస్సే లేట్ అయింది. ఒక చోట చదివాను, ఏంటి ఇల్లు ఎట్లా ఇచ్చింటాడంటే 10 feet 15 feet ఎంత ఉంటుంది ఒక బెడ్రూమా, అంతేనా? 10 into 15. ఏన్షియంట్ హౌసెస్ ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇండ్లు 10 అడుగులు 15 అడుగులు అంట, అంతేనంట. అక్కడే వంట, అక్కడే భోజనం, అక్కడే అంతా. అప్పుడు మాదిరి ఇప్పుడు మాదిరి అక్కడ డూప్లెక్స్లు, ఎక్కడ బెడ్రూమ్లు, ఎక్కడ కిచెన్లు. మన అమ్మ నాన్నల కాలంలోనే బెడ్రూమ్లు కిచెన్లు లేవు. ఇప్పటికీ మన వాళ్ళు కొన్ని ఇండ్లు ఉంటాయి, కొట్టాలు వెళ్ళి చూడండి, అంతే 10-15 అడుగులు అంతే, అన్నీ జరిగిపోతాయి అక్కడే. 10 అడుగులు 15 అడుగులు వెడల్పున్న ఇంటిని మొత్తం ఆయనకి ఇచ్చేసి వీళ్ళు ఎక్కడ ఉంటారు? ముట్టుకోకూడదు, మందసాన్ని ముట్టుకోకూడదు, దూరంగా ఉండాలి. 3 నెలలు ఎంత అపురూపంగా చూసుకుని ఉంటారు మందసాన్ని, ప్రభువును. పిల్లరా, ప్రభువును అలా చూస్తే మన ఇండ్లు ఎందుకు దీవించడాయన? ఎందుకు ఆశీర్వదించడాయన? ఆయన మన ఇంటిలో ఉన్నతమైన స్థానం అనుగ్రహిస్తే, ఆయనను ఉన్నతమైన స్థానములో పెడితే తప్పకుండా దీవిస్తాడు. నువ్వు 31వ తారీఖున తెచ్చిపెట్టుకునే ఆశీర్వాదాలు కాదు ఆశీర్వాదాలు. నాలాంటి దైవ సేవకులు వచ్చి నిలబడితే కాదు వచ్చేది ఆశీర్వాదాలు. షార్ట్ కట్ మెథడ్స్ ఇవన్నీ. నువ్వు ఇంట్లో కాలు పెట్టు, ఆశీర్వదిస్తాడు, అది ఉంది, ఆ వాగ్దానం ఉంది. మీరు వెళ్ళి సమాధాన గృహం అని ఎంచితే వాటికి దీవెన అన్నాడు. కానీ దానికంటే ముందు ఏముండాలి? ఆయన మన ఇంటిలో అధిపతిగా ఉండాలి. ఇల్లు ఆయనకు ప్రతిష్ఠిద్దాం. నా ఇల్లు నీది ప్రభువా, నా ఇల్లు నీది, నీవే కేంద్రం, నీవే మధ్యస్థానం, నీవే ముందుండు, నీవు నన్ను నడిపించు, నా ఇంటిని నడిపించు. పిల్లరా, మన గ్రహాలలో ప్రభువును అధిపతి చేద్దాం, ఏలికను చేద్దాం, ప్రభువును చేద్దాం, ఆయనను ముందు ఉంచుదాం, ఆయనను మధ్యలో ఉంచుదాం, ఆయనను అందరికీ కనబడేటట్టు ఎత్తి చూపిద్దాం. ఆయనతో దేనికి సమానమైన స్థానాన్ని ఇవ్వద్దు. ఇది మొదటిది. ఒబేదేదోము ఇల్లు దీవించబడ్డానికి మొదటి కారణం, ఆయన ఇల్లుగా ప్రతిష్ఠించబడితే దీవిస్తాడు. 2 సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. సమూయేలు 2వ గ్రంథం. ఉండగా ఆశీర్వదించెను ఒబేదెదోమును ఆయన ఇంటి వారిని ఆశీర్వదించెను. యెహోవా మందసము ఒబేదెదోము ఇంటిలో ఏమనుంది చూడండి, ఉండుట వలన. మీరు కొంచెం భాష అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మళ్ళీ చదువుతున్నాను 6:11. మీకు ఏమైనా తేడా కనిపిద్దామో చెప్పండి. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా. నేను మారుస్తా, తప్ప ఒప్ప మీరే చెప్పండి. మందసమును తన ఇంటిలో పెట్టుకొనగా ఉందా? రెండిటికి తేడా ఉందా లేదా? మందసమును పెట్టుకొనగా, మందసము ఉండగా. ఇప్పుడు పెట్టుకున్నాడా? ఉందా మందసం? మందసం ఉంది. ఒక చోట ఉండలేదు తెలుసా మందసం? ఎక్కడ?
టైం లేదు చదవటానికి, టైం అప్పుడే పావుదొకటి. సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం 6 అధ్యాయాలు 2 అధ్యాయాలు చూడండి. మందసం లేదు అక్కడ, పెట్టారు ఉండలేదు మందసం. దాగోనులో లేదు, దాగోను గుడి దగ్గర లేదు, అష్డోదులో లేదు, అక్కడ నుండి తీసుకొని వచ్చారు. మీకు తెలుసా? వినండి 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 ఒకసారి ఒక్క వచనం చూడండి. సరే, మనకు క్లారిటీ కోసం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి చిన్న పెట్టెలో ఉంచి విడిచిపెట్టుడి, అంటే దాన్ని వదిలేయండి. బండి మీద పెట్టి కొత్త ఆవులను కట్టి వదిలేయండి. వాళ్ళు ఏమన్నారు? ఒక టెస్ట్ పెట్టారు దాన్ని. 9వ వచనం. ఆ బేత్షెమెషు పోవు మార్గమున బడి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల, అంటే దానంతటా అదే పోతే ఆయనే ఇది కీడుకల. 10వ వచనం చూడండి. వారు అలాగున 2 పాడి ఆవులను తోలుకొచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి బండి మీద ఎత్తారు. 12వ వచనం. ఆ ఆవులు రాజమార్గమున పడి చక్కగా పోవచ్చు అరచుచు బేత్షెమెషు మార్గమున నడిచాను. ఎవరు నడిపించింది? మనుషులు లేరు, ఫిలిస్తీయుల ఆవులు. కానీ మందసం స్ట్రైట్గా వెళ్ళిపోయింది బేత్షెమెషు వరకు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళింది. ఎవరు నడిపించారు? ఎవరు లేరు. నోబడీ ఈజ్ దేర్. ఏ మానవుడు లేడు. ఇప్పుడు చెప్పండి, ఉజ్జా చేయి పట్టుకుంటే పడిపోతుందా? ఉజ్జా చేయి పట్టుకోకపోతే పడిపోతుందా? పడిపోదు. ఆ ఆవుల్ని ఎవరు నడపలా, బండి మీద పెట్టారు, మందసాన్ని పంపించారు. అది చక్కగా పోయాయి, రాజమార్గమున పడిపోవచ్చు, చక్కగా పోవచ్చు అరచుచు. ప్రభువు సన్నిధి అది. ఇలా చెప్పనివ్వండి. యెహోవా ఒబేదెదోము ఇంటిలో యెహోవాను పెట్టుకొనగాని లేదు. పెట్టుకుంటే వస్తువు అవుతాడు, ఉండగా అంటే ఆయన వ్యక్తి అవుతాడు. ఇలా చెప్పనివ్వండి. ఆయన సన్నిధిని అనుభవించిన గృహం, ఆయనకు ప్రతిష్ఠించబడిన గృహం ఒబేదెదోము గృహం. రెండవది, ఆయన సన్నిధిని అనుభవించిన గృహం. దేన్ని చెప్పండి? దేన్ని అనుభవించారు వాళ్ళు? ఆయన సన్నిధిని. ఎందుకు ఆయన సన్నిధి అని అంటున్నాం? మందసమును పెట్టుకోలా, మందసమే ఉంది. మందసమే ఉంది. యెహోవా మందసము ఒబేదెదోము ఇంటిలో ఉండగా మందసమే ఉంది. ఉండాలనుకుంటే వద్దనుకుంటే ఉండదు అది మందసం. ఆ మందసం బయటికి ఆయన ఎలాగోలా బయటకు వచ్చేస్తాడు. ఆయన మందసమే ఉంది అంటే ఆయన ఇష్టముతో ఉన్నాడు. ఎక్కడ? ఒబేదెదోము ఇంటిలో. నేను ఇలా చెప్పను, అడగనివ్వండి ఒక మాట. ప్రభు మా 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 తల్లి కొంచెం వినండి, సోదరుడా కొంచెం వినండి. మన ఇంట్లో ప్రభువు స్వేచ్ఛగా స్వాతంత్రంతో ఉండగలడా? ఉంటున్నాడా? బయటికి పోయినప్పుడు ఇండ్లు ఇస్తారు మాకు, అంటే ఒక రూమ్ ఇస్తారు. మీ ఇల్లే అన్నా వాడుకోండి అంటారు. అలాగని ఇంట్లో ఉన్నట్టు బనీన్తో నేను బయటికి రాలేను కదా. మీ ఇల్లే అన్నా అంటే నేను బనీన్తో బయటికి రాలేను కదా. దీన్ని ముట్టుకోవాలన్నా భయమే, దీన్ని ముట్టుకోవాలన్నా భయం. ఇంట్లో ఉన్నంతసేపు ఎట్లుంటుందో తెలుసా? మా పరిస్థితి నేను చెప్తాను. అసౌకర్యమే ఉంటుంది. స్వేచ్ఛగా దేన్ని పట్టుకోలేము, దేన్ని ముట్టుకోలేము. ఉన్నంతసేపు జాగ్రత్తగా ఉంటాం. పొరపాటున పుసుక్కున ఏ కొబ్బరి నూనె బాటలో పగిలిపోతే వచ్చే తిప్పలు ఏమనుకుని ఉంటారో వాళ్ళు, ఇదే టెన్షన్. సౌకర్యంగా ఉండలేం. నా ఇంట్లో నేను దేని మీదైనా కాలు పెడతా తెలుసా? ఎవరేమనరు. పగిలిపోయింది అనుకోండి, అంత విలువైన వస్తువు. టీవీ నా చేతుల మీద నుండి జారి కింద పడి పగిలిపోయినా నేను పెద్ద ఫీల్ అవును, బాధపడతానా? డబ్బులు వేస్ట్ అని బాధపడతాను, కానీ శాంతి ఏమనుకుంటుందేమో,
నా బిడ్డలు ఏమనుకుంటారు, అయ్యో ఏముండదు. నా పిల్లలు దేన్నైనా పగలొట్టే వాళ్ళకు కూడా పెద్ద భయాలు ఉండవు. ఎందుకని? ప్రభువు అంత స్వేచ్ఛగా, అంత ఇష్టముతో, అంత సౌకర్యంగా ఆయన ఉండగలడా మన ఇళ్ళల్లో? యెహోవా మందస్సము ఒబేదేదేము ఇంటిలో ఉండగా, యెహోవా మందస్సం ఒబేదేదేము ఇంటిలో ఉండగా. ఇక్కడ నేను 2 మాటలు జ్ఞాపకం చేస్తాను, ఇంతకుముందు చెప్పాను. పిల్లరా అమ్మా కొంచెం వినండి. దేవుని సన్నిధి దేవుని మందిరములో, సంఘములోనే కాదు, ఎక్కడ అనుభవించవచ్చు? ఆన్సర్ కొంచెం నా వైపు చూడండి. దేవుని సన్నిధి చర్చిలోనే కాదు, ఎక్కడ అనుభవించవచ్చు? ఇంటిలో కూడా అనుభవించవచ్చు. దానికి ఆధారం ఎవరు? ఒబేదేదోము. నా ఇంట్లో నేను దేవుని సన్నిధి అనుభవించవచ్చు. ఈ కిటికీ సప్పుళ్ళకు భయపడరు, అర్థమైందా? చీకటికి భయపడరు, బాత్రూంలోకి పోవడానికి భయపడరు. ఏముంటే ఆయన సన్నిధి, ప్రభువు మా చుట్టూ ఉన్నాడు, ప్రభువు మాతో ఉన్నాడు అనే ఆ భావన. నేను ఒక మాట కొత్త నిబంధనలో జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం 29 నుండి చదువుదాం. సమాజ మందిరములో నుండి, అంతవరకు ఎక్కడున్నారు? అదే అంటే సమాజ మందిరంలో ఉన్నారు. ఆడున్న ప్రశ్న అడిగితేనే ఇంతసేపు ఆలోచన చేస్తే మీరు ఎట్లా? రేపు డిఎస్సీలు టెట్లు ఏం రాస్తారు మీరు? వారు ఎక్కడి నుండి వెళ్ళారు? సమాజ మందిరములో నుండి వెళ్ళి యాకోబుతోను, యోహానుతోను, సీమోను, అంద్రయ అను వారి ఇంట ప్రవేశించారు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువును యేసు ప్రభువును చర్చిలో వదిలిపెట్టిపోతారు మీరు. ఇప్పుడు నాకు తెలుసు, చర్చ అయిపోయా, ప్రభుతో పని అయిపోయి ఇంక ఈడే ఉంటాడు, మళ్ళీ వచ్చినప్పుడు ఈడు ఉంటాడని మన ఫీలింగ్ అనమాట. వాళ్ళు కదా అక్కడికి పోయినప్పుడు వాడు ఉంటాడు దేవుడు అనుకుంటారు కదా. ఇక్కడ యేసు ప్రభు ఇక్కడ ఉంటాడు, ఇప్పుడు మేము ఆయన సన్నిధి అనుభవిస్తున్నాం, ఇడిచిపెట్టి తాళం వేసిపోతాం మనం. సీమోను, అంద్రయ అనేవారు అలా చేయలా. ఆయన ఎక్కడికి తీసుకెళ్లారు? అక్కడే ఉంది 29వ వచనం. సమాజ మందిరములో నుండి వెళ్ళి యాకోబుతోను, యోహానుతోను, సీమోను, అంద్రయ అను వారి ఇంట ప్రవేశించిరి. ప్రభు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాడు? చర్చిలో నుండి ప్రభుకి వెళ్ళాడు. సీమోను, అంద్రయ, యాకోబు, యోహాను ప్రభువు చర్చిలో కూర్చున్నారు. మన భాషలో మాట్లాడుతున్నా. చర్చిలో అంతా అయిపోయింది, ఆరాధన అయిపోయింది, మీటింగ్ అయిపోయింది. వాళ్ళు ఒక్కళ్ళే పోలే, ప్రభువా మాతోరా. ఎక్కడికి తీసుకెళ్లారు? ఇంటికి తీసుకెళ్లారు. నేనేమంటానంటే, ఇప్పుడు అయిపోయిన వెంట మీరు ఒక్కళ్ళే వెళ్ళకండి, ఇంటికి తీసుకెళ్దాం. ఇంటిలో ఆయనను అనుభవిద్దాం. ఆయన మన ఇంట ఉండగా, ఆయన సన్నిధి ఉండగా మనం ఆశీర్వదించబడతాం. వారు ఇంటిలోనికి తీసుకెళ్లారు. ఏం చేశారు? ఇంట్లోకి తీసుకెళ్ళి చూడండి 30వ వచనం. ఆయనతో చెప్పిరి. ప్రభువుకు పోయి చెప్పారు. ఇంట్లో ఉంటే ప్రభువుకు వెళ్ళి చెప్పారు. ఆయనకు చెప్పిరి, ఆయనతో మాట్లాడినారు. ఎక్కడా? చర్చిలో ఒకటే కాదు, ఎక్కడా? నేను ఒక మాట అడుగుతాను, మీ ఇళ్ళల్లో మాట్లాడుతున్నారా ప్రభుతో? కొంచెం వింటున్నారా? మీ ఇళ్ళల్లో మీరు మాట్లాడుతున్నారా ప్రభుతో? మీ ఇళ్ళల్లో మీరు ప్రభుతో మాట్లాడుతున్నారా? సీమోను, పేతురు ఆయనతో మాట్లాడారు. ఆయనతో చెప్పిరి, ప్రభువా జ్వరం ఉంది ప్రభువా మా అత్తకు, ప్రభువా కొరత ఉంది ప్రభువా, ధాన్యం చూడు ప్రభువా అయిపోయింది, వచ్చే నెలకు బియ్యం లేదు. చెప్తున్నారా ఆయన ఇంట్లో? ప్రభువా నా పిల్లలు చూడు ప్రభువా, నా పిల్లలు చూడు ప్రభువా, అనారోగ్యంతో పడి ఉన్నారు ప్రభువా, నా పిల్లల్ని చూడు ప్రభువా. చెప్పారా ఆయనతో?
నా భార్య పరిస్థితి బాలేదు ప్రభువా, మా ఇద్దరి మధ్య సమాధానం లేదు ప్రభువా. చెప్పారా ఆయనతో? నా ఇంట్లో వాతావరణం బాలేదు ప్రభువా, పరిస్థితులు బాలేవు ప్రభువా, మేము అప్పుల్లో ఉన్నాం ప్రభువా, మేము సమస్యల మధ్య ఉన్నాం ప్రభువా, మాకు ఇబ్బందులు ఉన్నాయి ప్రభువా, మాకు శ్రమ ఉంది ప్రభువా, మాకు కన్నీళ్లు ఉన్నాయి ప్రభువా. ఆయనతో మీ ఇళ్లల్లో చెప్తున్నారా? మీ ఇళ్లల్లో ఆయనతో చెప్తున్నారా? ఏమ్మా, ఈడొచ్చి కూర్చొని వినిపోయేది కాదు, ఇక్కడొచ్చి కూర్చొని ప్రార్థన చేసేది కాదు. మీ ఇళ్లల్లో ఆయనతో మాట్లాడండి. మీ ఇళ్లల్లో ఆయనతో మాట్లాడండి. వింటున్నారా? మీ ఇళ్లల్లో ఆయనతో మాట్లాడండి. మీ ఇళ్లల్లో ఆయనతో మాట్లాడండి. మీ చచ్చేంత వరకు మర్చిపోకూడదు ఈ మాట. మీ ఇళ్లల్లో ఆయనతో మాట్లాడండి. మీ ఇళ్లల్లో ఆయనతో మాట్లాడండి. ఈడొచ్చి భక్తిని ప్రదర్శించేది కాదు, ఈడొచ్చి 70 నిమిషాలు 80 నిమిషాలు ప్రార్థన చేసేది కాదు. మీ ఇళ్లల్లో ఆయనతో మాట్లాడండి. ఉందా మీకు అనుభవం? గుండె మీద చేసుకొని చెప్పు. నా ఇంట్లో నేను ప్రభుతో ప్రతిరోజు చెప్తాను, ప్రభు నాన్న అన్నా నేను ప్రతిరోజు చెప్తాను మా ఇంట్లో ఆయనతో. నెక్స్ట్ ఏం జరిగింది ఇంట్లో? ఆయన సన్నిధి ఉంటే ఏం జరుగుతుంది? మార్క్స్ వార్త 1వ అధ్యాయం 31వ వచనం. ఆయన, ఆ మాట ఎంత బాగుంది. ఆయన ఆమె దగ్గరకు వచ్చి, ఆయన ఆమెను తీసేయండి, ఆయన దగ్గరకు వచ్చి. ఎంత దగ్గరికి? నేను ఇలా అడుగుతాను, మీ ఇళ్ళల్లో ప్రభు మీకు ఎంత దగ్గర ఉన్నాడు? మీ ఇళ్ళల్లో ప్రభు మీకు ఎంత దగ్గర ఉన్నాడు? అది సన్నిధి అంటే. మీ ఇళ్ళల్లో ప్రభు మీకు ఎంత దగ్గర ఉన్నాడు? మిమ్మల్ని ముట్టుకునే అంత దగ్గరగా ఉన్నాడు ఆయన. నీకు దగ్గరగా నీ దగ్గర ఉన్నాడా? రాత్రిపూట ఒకసారి చెప్పకూడదు అనుకున్నాను, చెప్తున్నాను. అది తీతుపిట్ట తెలుసు కదా? తీతుపిట్ట అంటే తెలుసా? మీరు ఇంకొక మాట అంటారా? తిక్కతీత. ఏం పేర్లు మన రాయలసీమలో ఉన్న తిక్కతీత అని పెట్టి 12:30 అప్పుడు 12:30 1 గంటప్పుడేమో కిటికీలో వినపడుతుంది పెద్ద సౌండ్. పక్కనే మా ఇంటి ముందే వినపడుతుంది. చిన్నప్పుడు అగ్రహారంలో ఉన్నప్పుడు ఒకటి విన్నాను నేను, అది అరిస్తే ఎవరైనా చచ్చిపోతారు లేదంటే ఏదన్నా కీడు జరుగుతుంది అని. ఎప్పుడు వినింది అది ఆ బోధ? నేను ఎప్పుడు 5వ తరగతిలో 4వ తరగతిలో విన్న బోధ అది, మర్చిపోలేదు. నేను ఎంత స్ట్రాంగ్ పడింది చూడు మైండ్లో. అప్పుడు విన్నది గుర్తొచ్చింది నాకు. భయం వేసింది. లేచి నా భార్య ముఖం చూసినాను, పిల్లల ముఖం చూసినాను. కొంచెం శ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి. ఓకే, రైట్, ఫైన్ అనుకున్నాను. ఎందుకు వచ్చింది నాకు? నిజం. తర్వాత శాంతి కూడా లేచింది. నేను కలగన్నానేమో అనుకున్నాను. అన్నకు ఫోన్ చేసిన, అన్న ఇట్లా అయింది, బాగా భయం వేసింది అని. వినండి, రాత్రి నిద్ర రాలా, 3 అవుతుంది. దాదాపు 1:30 వరకు గంట సేపు అరిసింది అది. ఏమవుతుందో అని భయం. నాకు విశ్వాసం ఎక్కడికి పోయిందో దేవుడు. 1 సెకండ్, ఓన్లీ 1 సెకండ్, ఒక చిన్న తలంపు మనసులోకి, ఎవరో మాట్లాడినట్లు చెప్పినట్లు 1 సెకండ్. ప్రభు ఉన్నాడు కదా, అరే ప్రభు ఉన్నాడు కదా ఇంట్లో, ఆయన సన్నిధి ఉంది కదా. నమ్మండి, భయం పోయింది, ఆందోళన పోయింది అని నిమ్మలమైంది మనసు. పడుకున్నాను. ఇంకా ఎప్పుడు నిద్రపోయినాను కూడా తెలియదు. ఒక చిన్న తలంపు, ఆయన ఉన్నాడు కదా ఇంట్లో, నాతో ఉన్నాడు కదా ఆయనను దగ్గరగా అనుభవిద్దాం. ఎక్కడ? చర్చిలో ఒకటే కాదు, ఎక్కడ? మన ఇంట్లో ఆయనను దగ్గరగా అనుభవిద్దాం. ఒబేదెదోము ఆయన 8 మంది కొడుకులు, 8 మంది కొడుకులు నీకు ఎట్లా తెస్తాను, తర్వాత చదువుదాం దాన్ని. 8 మంది కొడుకులు, ఆయన భార్య, ఆ 10-15 వెడల్పున్న ఆ చిన్న ఇంట్లో, ఊరిక నా ఊహ ఇది, చిన్న ఇల్లే, ఆ ఇంట్లో ఎంత జాగ్రత్తగా ఉంటారో. అక్కడ ప్రభు ఉన్నాడు. ఇంతకుముందు మనం గురువారం కూడా చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒబేదెదోము ఇంట్లో టీవీ ఉంది. కొడుకులేసి టీవీ పెట్టాలనుకున్నాడు. అడికి ఏం చూస్తాడు? ప్రభు ఉన్నాడు,
టీవీ టక్మని ఆఫ్ చేస్తాడు. ఉబేదేదేమో కోపం వచ్చింది, భార్యనేదో అరవబోయాడు. ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. వాళ్ళ ప్రతి కదలిక ప్రభు ఉన్నాడు. మన మాటలు జాగ్రత్తగా ఉండాలి, మనం చూసే జాగ్రత్తగా ఉండాలి, మన సంభాషణ జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు వాళ్ళ ప్రవర్తన, భార్యాభర్తలు వాళ్ళ ప్రవర్తన. ఫీల్ అవ్వండి, మీ ఇంటికి ఇప్పుడు మందసం మీ ఇంట్లో ఉందని ఫీల్ అవ్వండి. ప్రభువు మీ మధ్య ఉన్నాడని ఫీల్ అయి బిహేవ్ చేయండి. ఇప్పుడు టీవీ ఆన్ చేయండి. హలో టీవీ, ఇంటికి పోయి మీతోనే మాట్లాడుతున్నాను నేను. సోదరిలో ఉన్నారు కొంతమంది, శనగలు నోటి నిండా బుక్కి మూతులు తీసుకుంటారు అన్నమాట. మాకేం తెలియదు అన్నట్లు. నోటి నిండా ఉంటాయి శనగలు, కదిలిస్తే బయటకు వస్తాయి మొత్తం. మీతోనే చెప్తుంది. అప్పుడు ఆన్ చేయండి. ప్రభు ఉన్నాడు, టీవీ ఆన్ చేయండి. ఈ సీరియల్ ఇప్పుడు ఏవి పాపులర్ కూడా తెలియదు నాకు, అప్పుడు ఎప్పుడో విన్నాం. చూడండి, సినిమా పాటలు, అపవిత్ర దృశ్యాలు, భార్యాభర్తలుగా మీ ఇద్దరి మధ్య చెడ్డ సంభాషణ, మీ పిల్లల అపవిత్ర ప్రవర్తన అన్నీ కంట్రోల్ అవుతాయి. ప్రభు మన ఇంట్లో ఉన్నాడు, ఆయన దగ్గర ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. ఆయన సన్నిధిని అనుభవించిన గృహం ఎవరిది? ప్రభుదేవుడు. అందుకు ఆశీర్వదించాడు. మళ్ళీ చెప్తున్నాను, నేను వచ్చి ప్రార్థన చేస్తాను, ఇంకొకరు వచ్చి ప్రార్థన ఉంది. దైవ సేవకులు ఆయన సన్నిధిని అనుభవించేవారు మీ ఇళ్లల్లో కాలు మోపి ప్రార్థన చేస్తే ఆశీర్వాదం ఉంది, కాదనట్లేదు. ఆయనే చెప్పాడు, మీరు సమాధాన గృహం అని ఎంచి నిలబడండి, దానికి రావాల్సిన దీవెన ఇస్తానని ఆయన చెప్పాడు. అది ఉంది, అది నేను కాదనట్లేదు. కానీ ఇవి షార్ట్ కట్స్ కాదు. అన్నిటికంటే ముఖ్యం ఎవరు ఉండాలి? ఆయన ఉండాలి. ఆయన ఉన్నప్పుడే ఇవన్నీ చెల్లుతాయి. ఆశీర్వాదాలకు అడ్డదారులు లేవమ్మా అయ్యా. ఆయన సన్నిధి మన ఇంట్లో ఉండాలి. ఆయనకు ప్రతిష్ఠించండి, ఆయన సన్నిధిని అనుభవించండి.